నమస్తే, వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మన పేరుతోనే మనకు గుర్తింపు ఉంటుంది, కానీ మనం ఏ పేరైతే ఏముందిలే అనుకుంటూ ఉంటాం. వ్యవహారికంగా ఒక పేరు అయితే ఎన్నో ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటాం, కానీ ఆ పేరులో స్వల్ప మార్పుతోనే అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు కిరణ్ నెహ్రూ గారు, ఎంజీబీఎస్ నెంబర్ 1 న్యూమరాలజిస్ట్. అదే పవర్ ఆఫ్ న్యూమరాలజీ. విద్య, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, మీ సమస్యలు ఏదైనా పేరులో చిన్న మార్పు ద్వారా అదృష్టం పొందింది అంటున్నారు కిరణ్ నెహ్రూ గారు. మరి వీరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్ ఎంతో వారిని అడిగే తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మా. సో కిరణ్ గారు, మీరు అన్నట్లే పేరులో చిన్న చిన్న మార్పులు, కానీ మనం ఈరోజు 13 డేట్ ఆఫ్ బర్త్, ఈ 13 నెంబర్ అనేది చాలా డేంజర్ అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? 13 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు డేంజర్ ఏం కాదమ్మా. చాలామంది 13 మనం డిఫరెంట్ క్లాసెస్ చేసుకోవచ్చు. పేరులో 13 నెంబర్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ 13 వస్తే ఎలా ఉంటుంది, 13 లెటర్స్లో పేరు ఉంటే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మీకు 13న పుట్టిన గురించి చెప్తాను. ఈ 13న పుట్టిన వాళ్ళకి నిజాయితీ ఎక్కువ. 4 కానీ 13 కానీ 22 కానీ 31 ఇవన్నీ ఎఫెక్ట్ ఆఫ్ 4 రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, బట్ లక్ తక్కువ ఉంటుంది. సో పేరు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ప్రతిదానికి కూడా అమ్మ దేవుడు అన్నీ మనకు ముందే పెట్టిచ్చాడు. అది మనం తీసుకోవాలంటే మనం పేరుని చక్కగా వాడుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో ఎన్ని అక్షరాలు, సంఖ్యాబలం ఎలా ఉండాలో తెలుసుకోగలిగితే, ఇది ఈ సబ్జెక్ట్ ఎక్కడ లేదు. నెహ్రూ గారు కష్టపడి, నెహ్రూ గారు బిహెచ్ఎల్ పెద్ద కంపెనీలో జాబ్ రిజైన్ చేసి ఒక 10 years కష్టపడి సాధించిన శాస్త్రం ఇది. ఏ అంటే బి అంటే ఎవరైనా చెప్పగలరు. ఏ అంటే వాల్యూ, బి అంటే వాల్యూ, 2 systems ఎవరైనా చెప్పగలరు. బట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి చెప్పేది మాత్రం పవర్ ఆఫ్ న్యూమరాలజీ మాత్రమే. సో 13th పుట్టిన వాళ్ళు చాలామంది టాప్ లెవెల్లో ఉన్నారమ్మా. సరిగ్గా వాడుకున్న వాళ్ళు, సరిగ్గా వాడుకోకపోతే కష్టాల్లో ఉంటారు. సో 13th పుట్టిన మన కవిత గారు ప్రజెంట్ నిజామాబాద్ ఎంపీ, ఓవైసీ గారు ప్రజెంట్ ఎంపీ హైదరాబాద్. సో ఈ 13th పుట్టి చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. శ్రీదేవి గారు 13th పుట్టారు. సో 13th పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పేరు పెట్టుకోగలిగితే, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ చూసి ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, ఆ సంఖ్య అన్నీ పూర్తి ఎంత రావాలో మన దగ్గర లెక్క ఉందన్నమాట. దాని ప్రకారం పెట్టుకోగలిగితే ఆ 13 ఎఫెక్ట్ మనం భయపడాల్సిన అవసరమే లేదు. రైట్. సో నేమ్లో 13 లెటర్స్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మామూలుగా? ఈ 2 రకాలుగా చూసుకోవచ్చు అమ్మ. 13 లెటర్స్లో పాజిటివ్ ఉంటుంది, 13 లెటర్స్లో నెగిటివ్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమందికి, అంటే 100కి 10 మందికి మాత్రము 13 లెటర్స్ పేరు చెల్లుతుందన్నమాట. 100కి 90 మందికి పేరు 13 లెటర్స్ ఉండకూడదు. సో 13 లెటర్స్లో టాప్లో ఉన్న వాళ్ళు మన్మోహన్ సింగ్, 2 times ప్రైమ్ మినిస్టర్, పెద్ద పెద్ద పదవులు అలగించారు ఆయన, చాలా సాఫ్ట్. 13 లెటర్స్. ప్రతిభా పాటిల్ పేరులో 13 లెటర్స్. సో నా పేరు కిరణ్ నెహ్రూలో 13 లెటర్స్. అదేవిధంగా మనం నెల్సన్ మండేలా 13 లెటర్స్. ఒసామా బిన్ లాడెన్లో 13 లెటర్స్, చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ డిక్టేటర్. అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్ 13 లెటర్స్. సద్దాం హుసేన్ 13 లెటర్స్. సో 13లో 2 రకాలుగా తీసుకోవచ్చు. పడిన వాళ్ళకి పెడితే చాలా సాఫ్ట్గా, పీస్ఫుల్గా ఉంటారు. పడిన వాళ్ళకి పెడితే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనకు దేవుడు ఇచ్చిన మొదటి ఆస్తి. ఈ ఆస్తిని మనం ఎంత యూజ్ చేసుకుంటున్నామో చెప్పేది పేరు. ఏ పేరు పెడితే ఆ పేరు వాడితే వచ్చేది నెగిటివ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి పేరు బాగుంది, చిరు నాకు డౌన్ అయ్యారు. మొదటి అక్షరం అక్కడ సీనే, ఇక్కడ సీనే. న్యూమరాల్లో మొదటి అక్షరం సరిపోదు. పేరులో ఎన్ని అక్షరాలు, సంఖ్యాబలం ఎలా చెప్పేదే ఈ పవర్ ఆఫ్ న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్, ఆ పేరుతో కండక్టర్ వరకు వచ్చారు. రజనీకాంత్ అన్నాక పెద్ద స్టార్ అయ్యారు, రజనీ అన్నాక డౌన్ అయ్యారు, హెల్త్ పాడైంది. సో ఎలా పిలిపించుకోవాలి, ఒక 3 పేర్లు ఉన్నాయి, దాంట్లో ఏ పేరు వాడాలి, సంతకం ఎలా చేయాలి, ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి, లక్కీ స్టోన్ ఏది వేసుకోవాలి, లక్కీ స్టోన్ కూడా వెంటనే వేసుకుంటే పవర్ తొందరగా చూపిస్తుంది. ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ అంతా మనం హ్యాపీగా, వెల్తీగా, పీస్ఫుల్గా ఉండొచ్చు. చాలామంది కరెక్షన్స్ ఎలా అంటారంటే జాబ్కి ఒక కరెక్షను, మ్యారేజ్కి ఒక కరెక్షను, సో రిలేషన్కి అలా ఉండదండి. మనం పెట్టే సింగిల్ లెటర్ మార్పు మీకు ఆరోగ్యాన్ని, మంచి చదువుని, ఎడ్యుకేషన్, జాబ్, మ్యారేజ్ అన్నీ వస్తాయి. ఇట్స్ ఎ పిల్లర్. సో మన ఈ 4 పిల్లర్సే లైఫ్: హెల్త్, వెల్త్, రిలేషన్ అండ్ మంచి ఆయుష్. ఇవన్నీ ఇచ్చేదే పేరు. సో ఈ పేరు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దు పేర్లు, నాన్న, కన్న, బుజ్జి, లడ్డు, పండు, హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అవ్వడం కారణం ఈ ముద్దు పేర్లే. సో నిక్ నేమ్స్ వాడకుండా ఉంటే 50% to 60% బ్యాడ్ లక్ వెళ్ళిపోతుంది. పెట్టుకునే పేర్లు జాగ్రత్తగా సంఖ్యాపరంగా పెట్టుకోగలిగితే మన లైఫ్ అంతా ఎప్పుడో నెలకో పండగ కాదు, ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి వరంగల్ నుంచి. నమస్తే రాహుల్ గారు.
నమస్తే అండి. యా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మాట్లాడండి. కిరణ్ గారు ఉన్నారు. హలో చెప్పండి సార్. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ October 25, 10, 1995 సార్. అక్టోబర్ 25, 1995. ఎలా పిలుస్తారు నాన్న? రాహుల్ అంటారండి అందరూ. సో బర్త్ నంబర్ 7 చక్కగా ఉంది. మీ బర్త్ నంబర్ 7, మీ డిస్ నంబర్ 5, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి లోపం లేదు. కానీ ఇక్కడ పేరు చూస్తే రాహుల్లో 5 లెటర్స్ ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే మీ పేరులో 7 లెటర్స్ ఉంటే కానీ ఎనర్జీ బయట రాదు. సో రాహుల్లో నేను చిన్న కరెక్షన్ ఇస్తాను, ఇలా ఫాలో అవ్వండి. లైఫ్ అంతా యుల్ బీ హ్యాపీ, వెల్తీ అండ్ పీస్ఫుల్. RAHHWL, ఒక హెచ్ని ఒక యూని యాడ్ చేసుకొని ఈ పేరుని ఒక రూల్ బుక్ తీసుకొని రోజు మీరు 35 టైమ్స్ రాయండి. అలా 35 డేస్ రాస్తే కోర్స్, ఒక కోర్స్ అయినాక 1 or 2 డేస్ గ్యాప్, అలా కనీసం 7 కోర్సెస్ చేయండి. అన్నిటికన్నా ఫస్ట్ ముఖ్యమైనది అంటే మార్చిన ఈ స్పెల్లింగ్ని మెయిన్ డోర్ బోర్డు పెట్టుకోవాలి. చాలామంది అపోహం అంటే ఈ స్పెల్లింగ్ మార్పు సినిమా వాళ్ళకి బాగా పనిచేస్తుంది, పొలిటీషియన్ బాగా పనిచేస్తుంది, అది కరెక్ట్ కాదండి. ఎవరైతే పేరుని బయటకు చూపిస్తారో దే కెన్ క్రియేట్ ఎనర్జీ. సో మన పేరుని బయటకు చూపించడం ద్వారా పంచభూతాలు మనల్ని ఫస్ట్ దీవిస్తాయన్నమాట. ఇక రాసే స్పెల్లింగ్ ముఖ్యం, పలికేది. ఇప్పుడు వరంగల్ WRR మనం వార్ అనట్లే, కడప ఇందుకు CUDDAPH మనం వేరే పల్లె KADAP ఇక్కడ కడపే అంటున్నాం. కర్నూలు KUR కుర్రు ఉంది, మనం కుర్రు అనట్లేదు. హైదరాబాద్లో BAD బ్యాడ్ ఉంది, మనం బ్యాడ్ అనట్లేదు, హైదరాబాద్ అంటాం. సో వాట్ వీ రైట్ ఈజ్ ఇంపార్టెంట్. సౌండ్ ఎలా వచ్చినా పర్లేదు. ఇప్పుడు నా ముందు ఒక అమ్మాయి ఉంది RAMA, నేను రమా గారు అంటాను. నా ముందు ఒక మొగాయనుడు RAMA, నేను రామా అంటాను. ద స్పెల్లింగ్ ఈజ్ నాట్ చేంజింగ్. సో లెటర్ మారిస్తేనే మనం ఇక్కడ ఫేట్ మారేది. సో రాహుల్ గారు ఒక హెచ్ ఒక యూ యాడ్ చేసుకొని 35 టైమ్స్ 35 డేస్ ఒక కోర్స్ అయినాక 1 or 2 డేస్ గ్యాప్, మినిమం 7 కోర్సెస్ చేయండి. ఫస్ట్ 1 to 2 కోర్సెస్ నెగిటివ్ తీయడానికి, సో 3rd to 4th కోర్స్ డెవలప్మెంట్ కోసం, అండ్ రిమైనింగ్ కోర్సెస్ మేము లైఫ్ అంతా పైన అలా ఉంచడానికి, కిందకి రాకుండా. సో నేను చెప్పిన స్పెల్లింగ్ లైఫ్ టైం వాడుకోండి. మీ లక్కీ నంబర్ 1, 7, 8. సో మీ లక్కీ రోజులు 1, 10, 19, 28, 7, 16, 25, 8, 17 and 26. సో చాలామంది డౌట్ ఏమంటే 35 నెంబర్ పెట్టారు, 35 into 8 శని కదా అనేసి. సో 35 నెంబర్ పడిన వాళ్ళకి అమృతం, పడని వాళ్ళకి నిజంగా శనే. సో 35లో హీరో కృష్ణ 350 సినిమాలు హీరోగా చేశారు ఆయన. మహేష్ బాబు ఈజ్ 35 ఇన్ చైల్డ్ ఇన్ సిస్టమ్. చిరంజీవి గారి పేరులో 35 నెంబర్. రోసయ్య గారు మొన్నటిదాకా పదవిలోనే ఉన్నారు, ఏదో పదవిలో, డబ్బు పేరు 10. 35 పడిన వాళ్ళకి అమృతం అండి. సో మీడియా యాప్ట్ అది. సో రాహుల్, 1 more H and 1 more U. గాడ్ బ్లెస్ యూ నాన్న. రైట్. సో కిరణ్ నెహ్రూ గారు, ఇందాక దాకా మనం 13 లెటర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాం, బట్ ఇప్పుడు 13 నెంబర్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది? అమ్మ 13 నెంబర్ అనేది 100కి, అంతకుముందు మనం చెప్పాం 10, 90 అని. 100% ఈ 13 నెంబర్ ఎవరికి పడదమ్మా. పేరులో ప్రతి అక్షరానికి ఒక సంఖ్యాబలం, A to Z 26 అక్షరాలకి ప్రతి అక్షరానికి ఒక సంఖ్యాబలం ఉంటుంది. ఈ సంఖ్యాబలం ఎవరి పేరు చూసుకున్నా ఈ 13 నెంబర్ వచ్చింది అంటే దిల్ ఫాల్ డౌన్. సో జపాన్లో 13 నెంబర్ వచ్చింది. సో జపాన్ టోటల్ నెంబర్ 15, 2 ఏళ్ళు తీసేసి 13. సో ఇలా 13 ఎవరి పేరులో వచ్చినా కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. సో ఆరోగ్యం తొందరగా పాడవుతుంది, మానవ సంబంధాలు పాడవుతాయి. సో ఎవరి పేరులో 13 వచ్చినా, వరంగల్లో స్వప్నిక ప్రణీత 13, ప్రత్యూష 13 నంబర్, దివ్యభారత 13 నంబర్, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు, ఈవెన్ సంజయ్ గాంధీ అకాల మృత్యుకారం 13 నంబర్. వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా, ప్రజల గుండెలు ఎంత నిలిచిపోయినా, డేట్ ఆఫ్ బర్త్ ఎంత చక్కగా ఉన్నా, పెట్టుకున్న పేరులో 13 నంబర్ వస్తే పైకి తీసుకెళ్ళి కిందకు దోసేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారి పేరులో 13 నంబర్ ఉంది. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, చాలా సాఫ్ట్ అండ్ బట్ 13 నెంబర్ రావడం వల్ల సో ఒక మ్యారేజ్ లేట్ అవ్వచ్చు, పవర్లోకి రావడం లేట్ అవ్వచ్చు. వాళ్ళ పవర్ మనం చూపించాలంటే ఆ 13 నెంబర్లో లేట్ అవుతుంది. సో 13 నెంబర్లు ఎవరున్నా, వాళ్ళు ఎంత మంచి పుట్టుకున్నా ఆ నంబర్ పవర్ కిందకు లాక్కొని వస్తుంది. సో మనం యూఎస్కి వెళ్తే ఫ్లైట్ ఎక్కితే 12 నెంబర్ సీట్ తర్వాత 13 నెంబర్ సీట్ ఉండదు, 14 నెంబర్ సీట్. అపార్ట్మెంట్కి వెళ్తే 12th ఫ్లోర్ తర్వాత 14th ఫ్లోర్. ఆ 13 అనేది భయపడతారు వాళ్ళు. సో 13 లెటర్ నెంబర్ ఇన్ ఎనీబడీస్ నేమ్. అది మతం సంబంధించింది కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఎవరన్నా కానీ ప్రపంచంలో ఏ మూలన ఉండని 13 నెంబర్లో ఉంటే ఏకదమ్ కింద తీసుకొని వస్తుంది. సో మనం 13 నెంబర్ని ఇలా బ్యాడ్ నెంబర్స్ 3-4 నెంబర్సే ఉన్నాయి, ఇవి ఎలిమినేట్ చేసుకోగలిగితే ఒక అందమైన జీవితానికి ఈ పేరు పునాదేస్తుంది. అండ్ పిలిచే కొద్దికి వాళ్ళు పైకి వస్తూనే ఉంటారు, ప్రతి పిలుపు వాళ్ళకి పైకి లిఫ్ట్ చేస్తుంది. అదే రాంగ్ నెంబర్ వల్ల మనం పిలిచే కొందికి చాలా అంటారు వాళ్ళు 10th వరకు బాగున్నారు, ఇంటర్ వరకు బాగున్నారని. ఈ రాంగ్ నెంబర్ పిలిచే కొంది వాళ్ళ కిందకు వచ్చేస్తారు. సో ఒక మంచి పేరు పెట్టుకుందాం, దాన్నే పిలిపించుకుందాం, నిక్ నేమ్స్ దూరంగా పెడదాము.
అండ్ ఫుల్ నేమ్ వాడాలి. ఎక్కడ వాడినా లైక్ మన్మోహన్ సింగ్, మన్ లేదు, మోహన్ లేదు, సింగ్ లేదు. సుశీల్ కుమార్ షిండే, ఎవరు సుశీల్ అనలేదు ఆయన్ని. సో వాళ్ళ పేరులో మంచి నంబర్ వల్ల హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆయుష్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు బాగా సంపాదిస్తారు, 10 మందికి ఉపాధిని ఇవ్వగలరు. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా వాడే పేరులో కానీ పవర్ లేకపోతే దాన్ని యూజ్ చేసుకోలేమమ్మ. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు అనంతపురం నుంచి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. అదే సార్ 5 years నుంచి నేను ఎగ్జామ్స్ మీరు సమస్యలు ఏం చెప్పొద్దండి, నేను చెప్తాను. మీరు వాడే స్పెల్లింగ్, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు. SREEKANTH. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది సార్. మీ వయసు ఎంత ఉంటుంది శ్రీకాంత్ గారు? 25 సార్. ముందుగా మళ్ళీ శ్రీ అని కాంతు అని పిలుస్తున్నారా, శ్రీకాంత్ అని అంటారా? అమ్మ కాంతు అని పిలుస్తారు సార్. కాంతు అనే పేరులో 18 నంబర్ ఉంది, దాన్ని విడాకుల నంబర్ అంటారు. ఒక పేరుని పగలగొడితే వచ్చి లైక్ హీరో రవితేజ, రవి లేదు, తేజ లేదు. సో తేజలందరూ పడిపోయారు, డైరెక్టర్ తేజ మంచిగా పడిపోయారు. సో రవి అనే వాళ్ళు చాలామంది, నేను రోజు 5 మంది రవిని చూస్తున్నాను. రవి అనే వాళ్ళ కష్టం, 4 అక్షరాలు ఎవరి పేరున కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో డోంట్ బ్రేక్ ఇట్ టు శ్రీ ఆర్ కాంత్. కాంతు లేదు, మీరు వాడే శ్రీకాంత్ అని, మీరు లైన్లో ఉండండి సార్, మీతో మాట్లాడతాను. మీరు వాడే శ్రీకాంత్ అనే పేరులో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ నంబర్ ఉంది. ఈ నంబర్ వల్ల మీ వయసు పెరిగి, మీరు 25 అన్నారు, 30, 35, 40 వచ్చే డిప్రెషన్ నంబర్స్ వచ్చేస్తాయి. సో కష్టం దగ్గర ఫలితం ఉండదు, ఆరోగ్యం పాడవుతుంది, ఏం చేసినా కలిసి రాదు. మీ లైఫ్ ఎలా ఉంది చెప్పండి శ్రీకాంత్ గారు. అవును సార్, నిజంగా సార్. 5 years నుంచి నేను ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా కానీ అది నాకు నెగిటివ్ గానే. యాక్చువల్గా ఏమంటే శ్రీకాంత్ అనే పేరు తప్పు కాదు, మనం వాడే స్పెల్లింగ్ చూసుకోవాలి అక్కడ. ఇప్పుడు LAXMI లక్ష్మి, LAKSHMI లక్ష్మినే. సో డేట్ ఆఫ్ బర్త్ ఏది యాప్ట్, ఏది కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ మీరు వాడే స్పెల్లింగ్ నేను మార్చిస్తానన్నా, ఇలా వాడుకోండి, SHREKANTH. ఎందుకంటే నాన్నగారు నెహ్రూ గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు నేర్పించింది ఏమంటే పేరు బట్టి మనిషి లైఫ్ చెప్పడమే. సో నేను MBBS చేశాను, నాన్న ఫస్ట్ ఒప్పుకోలే, ఇంజనీరింగే చేయాలి. నాన్న బీటెక్ మెకానికల్, BHలో టీచింగ్ వర్క్ చేశారు. సో చాలా ఒక 1 week నిరాహార దీక్ష చేసి కష్టపడి MBBS చేశాక అప్పుడు అన్నారు, నువ్వు నీకు వదిలేశాను కాబట్టి నెక్స్ట్ నా లైన్లోకి రావాలి. సో నాన్నగారు కోరిక మీద ఈ ఫీల్డ్లోకి వచ్చినా ఇప్పుడు నాకు ఇష్టంగా చేస్తున్నాను. సో నెహ్రూ గారు కోరిక ఏమంటే ఆయన సాధించిన ఈ సబ్జెక్ట్ని అక్కడ ఎండ్ కాకుండా క్యారీ దిస్ పవర్ ఆఫ్ టువర్డ్స్ ద నెక్స్ట్ జనరేషన్స్. ఎందుకంటే ఈ న్యూమరాల్ చాలా ఏళ్ళగా ఉందమ్మా, చాలామంది కొత్తగా వచ్చింది, నెహ్రూ గారు తీసుకొచ్చారు అంతమంది లేదనుకుంటున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది. జీసస్ అబ్రాహం పిల్లలు లేరమ్మ, ఆయన 99 ఏళ్ళ వయసులో దేవుడిని కోరుకున్నాడు, నాకు కొడుకు కావాలని కోరుకుంటే జీసస్ ఇలా ఇవ్వలేదు ఆయనకి. అబ్రాహాంకి ఒక హెచ్ యాడ్ చేసి అబ్రహాంగా మార్చాక 99 ఏళ్ళ వయసులో ఆయన కొడుకు పుట్టాడు. యా చేంజ్ సారాయి టు సారా, యాకోబా టు ఇజ్రాయెల్. యాకోబా ఆయన ఏం పని చేయకుండా ఖాళీగా ఉన్నాయని జీసస్ ఆశీర్వదించి హీ హాజ్ మేడ్ హిమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. పేరు మార్చి ఆ యాకోబాని కింగ్ అవ్వలే, ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ అని మార్చాక ఆయన బికమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో పేరులో అంత బలం ఉందండి. సో ఈవెన్ మరి ముస్లిమ్స్ అల్లా అంటే ALLA కాదు, లాస్ట్లో హెచ్ ఉంటుంది. 786 నంబర్ ఉంది, దాన్ని బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం, ఎవ్రీథింగ్ ఈజ్ నంబర్. వాజిద్ అంటే 19, మొహమ్మద్ అంటే 92, ప్రతిదీ నంబరే. ఈ నంబర్ బాగుంటే నమాజ్ కూడా 5 సార్లే చేస్తారు. సో అల్లాలో 5 అక్షరాలు, దర్గాలో 5 అక్షరాలు, దుర్గాలో 5 అక్షరాలు, బైబుల్లో 5 అక్షరాలు, ఖురాన్లో 5 అక్షరాలు, అయ్యప్ప మాలేసిన 41 రోజులు, అన్నీ 5 పంచభూతాలు అనమాట ఇవి. సో శ్రీకాంత్ గారు SHREKANTH ఎందుకు చెప్పానంటే మీ పేరులో 41 నంబర్ పెట్టాను, 4+1 is 5. సో ఈ నంబర్లు ఎవరున్నా చక్రం తిప్పుతారండి. సో ప్రజెంట్ నరేంద్ర మోడీ గారి పేరులో 41, MG రామచంద్రన్ 41, మమతా బెనర్జీ 41, ఆమె పుట్టుకుని 5న పుట్టారు ఆమె. సో మీ పేరులో నేను 5 నెంబర్ ఎందుకు పెడుతున్నానంటే పంచభూతాలు మిమ్మల్ని దీవించాలి, ఆ డిప్రెషన్ వెళ్ళిపోవాలి బయటికి, కష్టం దగ్గర ఫలితం రావాలి. అండ్ దయవుంచి ఈ పేరుని ఎంత చక్కగా పెట్టినా మీరు శ్రీ అని కాంతు అని పిలిస్తే లక్ రాదు. సో SHREKANTH అనే పేరుని 41 times 40 రూల్ బుక్ తీసుకొని అక్షరాలన్నీ గీతం మీదనే ఉండాలి. గీతం మీద అంటే పైన కాదు, గీతం మీద కూర్చోవాలి. అక్షరం తగలకుండా క్యాపిటల్స్లో పై లైన్ తగలకుండా రాయాలి. లాంగ్ బుక్ తీసుకోండి, వెనక పక్క రాయకూడదు. పేపర్ బ్యాక్ రాస్తే తాళప గ్రంథంలాగా ఒక పక్కే రాసి ఇలా తిప్పేస్తా పోవాలి. వెనక రాస్తే ఫ్రంట్ రాసిన పేజీని మనం గాయపరిచినట్టు. 41 రాసి చాలామంది సంతకం పెడుతున్నారు, రాంగ్ నెంబర్లు వెళ్ళిపోతారు. 41 ఉండాలి, సంతకాలు చేయకూడదు.
కొంతమంది 41 రాస్తే బాగున్నామని మార్నింగ్ 41 ఈవినింగ్ 41 రాస్తున్నారు. దట్ గివ్ యూ నెగిటివ్ రిజల్ట్స్. 41 టైమ్స్ 41 డేస్ కోర్స్ అయినాక 2 డేస్ గ్యాప్, మినిమం 7 కోర్సెస్ చేయండి. మెయిన్ బోర్డు పెట్టుకోండి. ఎవరికి SMS చేసినా వాట్సాప్ చేసినా కొత్త స్పెల్లింగ్ చూపించండి. ఈ కొత్త స్పెల్లింగ్లో లైఫ్ అంతా ఆనందం, ఆరోగ్యం, డబ్బులు, పంట అన్ని దేవుడి దీవెనలు పుష్కలంగా ఉంది. లక్కీ నెంబర్ 5, 9 and 7. 5వ నంబర్, 7వ నంబర్, 9వ నంబర్ లక్కీ నంబర్లు. 5, 14, 23, 7, 16, 25, 9, 18, 27 లక్కీ రోజులు. ఈ రోజులు ఏం చేసినా కలిసి వస్తాయి. ఎక్కువ క్రీమ్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ వేసుకోండి. గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి. ఒక గోమేధికం మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ అండ్ మిడిల్ ఫింగర్ వేసుకోండి. ఈ మిడిల్ ఫింగర్కి వేసుకోండి. బంగారులో కానీ వెండిలో కానీ పంచలాలు మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యూ శ్రీకాంత్ గారు. రైట్, మరో కాలర్ ఉన్నారండి. కాల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. రాజలక్ష్మి గారు. హలో, రాజలక్ష్మి గారు అవునండి, నేను రాజలక్ష్మి. మాట్లాడండి కిరణ్ నెహ్రూ గారితో. హలో సార్. అమ్మ నమస్తే అమ్మ, చెప్పండి అమ్మా. నా పేరు రాజలక్ష్మి సార్. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్తల్లి. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 3rd ఆ 2nd అని చెప్తుందా సార్? నవంబర్ 3rd 1990. అమ్మ అందరు రాజలక్ష్మి అంటారా లక్ష్మి అంటారా? రాజలక్ష్మి, రాజు. రాజీ అంటే లైఫ్ అంతా రాజీ అయిపోతుందమ్మా. 4 అక్షరాలు ఎవరి పేరు వాడినా రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి ఒకప్పుడు టాప్లో డౌన్ అయిపోయారు. డోంట్ బ్రేక్ దిస్ నేమ్ టు రాజీ. సో మీరు ఎక్కడ వాడినా రాజ్యలక్ష్మి వాడుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చక్కగా ఉందమ్మా. కాకపోతే ఇలా వాడుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో రాజ్యలక్ష్మిలో లాస్ట్లో ఒక ఐ ఎక్కువ యాడ్ చేసుకుని RAJYALAKSHMII ఈ పేరుని డైలీ మీరు 26 టైమ్స్ రాయండి. 26 డేస్ రాస్తే కోర్స్. ఒక కోర్స్ అయినాక 1 or 2 డేస్ గ్యాప్, మళ్ళీ 26 టైమ్స్ 26 డేస్. సో 26 నంబర్ మీకు చాలా కరెక్ట్ నంబర్. ఈ నంబర్లో రామోజీరావు గారు 26 నంబర్, జ్యోతి బోసు. సో వెస్ట్ బెంగాల్ని ఒక ఊపారు. ఆయన చాలా ఏళ్ళు పరిపాలించారు. చాలా స్ట్రాంగ్ నంబర్. మీరు రాజ్య కానీ, రాజీ కానీ, రాజు కానీ 4 అక్షరాలు ఎవరి పేరు వాడినా దిల్ ఫాల్ డౌన్ అండి, పడిపోవడం వాడద్దండి. సో రాజ్యలక్ష్మిలో ఐ యాడ్ చేసుకొని 26 టైమ్స్ 26 డేస్ లక్కీ నంబర్స్ రాసుకోండి. లక్కీ నంబర్ అంటే లక్కీ నంబర్ ఉండడం కాదు. సెల్ ఫోన్ కొంటే 2222 కాదు, అన్నీ కూడితే 2 కానీ 4 కానీ 8 కానీ రావాలి. లక్కీ రోజులు 2, 11, 20, 29, 4, 13, 22, 31, 8, 17, 26. సో లక్కీ కలర్స్ వచ్చి మీకు వైట్ కలర్, క్రీమ్ కలర్, బ్లాక్ కలర్. సో మీ లక్కీ స్టోన్ మూన్ స్టోన్ మోర్ దెన్ 5 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలికి లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు, బంగారులో కానీ వెండిలో కానీ. సో ఎక్కడైనా సరే మనం పేరుని పగలగొడితే కొంతమంది పేర్లు అసలు రామోజీరావు ఎవరు ఉత్తర రావు అనరు, రామోజీ అనరు. ఇట్స్ సింగిల్ నేమ్. రవితేజ బ్రేక్ చేయము. డికే అరుణ గారు మనం ఎక్కడ అరుణానం, డికే అరుణ. వివి వినాయక్, ఉత్త వినాయక్ బాలేదు. సో విన్ను అన్నాక మధ్యలో ఫ్లాప్లు వచ్చాయి, ఒక ఐ ఒక యు. సో పేరుని ఎంత చక్కగా వాడుకుంటామో అంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళగలము. నేను చెప్పినట్టు రాజలక్ష్మి వాడుకోండి, లైఫ్ అంతా సక్సెస్ మీ వెంట వస్తుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి. రైట్. సో ఎవరైతే ఫోన్స్ కలవలేదో వాళ్ళు నిరాశ పడకండి. వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకైతే స్క్రీన్లో కనిపిస్తున్న 4 నెంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. అలాగే కిరణ్ గారు, చాలా మంది పేర్లో ఉండే లాస్ట్ లెటర్స్తో భయపడుతూ ఉంటారు. అఖిల్ కానివ్వండి, లేకపోతే మనకి ప్రసాద్, సాడ్, ఇలాంటి వాటిలో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమవుతాయా ఇవి? నాకేమో చాలామంది మెయిల్స్ పెడుతున్నారమ్మా. సో నా పేరులో ప్రసాద్ అండి, లాస్ట్లో సాడ్ ఉంది, నా లైఫ్ సాడ్ అయిపోతుందా? నా పేరు అఖిల్ అండి, లాస్ట్లో కిల్ ఉంది, నేను కిల్ అయిపోతాను, అవినాష్ యాష్ మిగులుతుందని. సో అలా అనుకుంటే అమ్మ ఆనందులందరూ చాలా ఆనందంగా ఉండాలి. అందరు పేర్లు కోటేశ్వరం పెట్టుకుంటే అందరు కోర్టులోకి వెళ్ళిపోవచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లాస్ట్లో బ్యాడ్ ఉన్నా మనం బ్యాడ్గా లేము. సింగపూర్లో పూర్ ఉన్నా పూర్గా లేదు. సో చాలామంది ఏమంటే ఇలా లాస్ట్లో కిల్ వస్తే ఏదో మొన్న విన్నాను, మనోహర్లో హెన్ ఉందని కోసుకొని తినేస్తారని. లైక్ రావులో లాస్ట్లో ఓ ఉంది, బాగుంటుంది లైఫ్ అని. నాకు తెలిసిన వరకు రామారావు గారు మించిన నంబర్ 1 యాక్టర్, నంబర్ 1 పొలిటీషియన్, మన ఆంధ్ర వాళ్ళు నచ్చిన, అందరికీ నచ్చిన, ఇక్కడ పార్టీలో ఏం లేదు, ఎన్టీ రామారావు నంబర్ 1, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ రాసులు రావు వచ్చింది. ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ ఏమంటే తా ఉండొచ్చు అమ్మాయిలకి, లాస్ట్లో అమ్మాయిలకి అయ్యి వస్తే కాపురం పాడవుతుందంట, తా వస్తే పాడవుతుందంట. ఈ లాస్ట్ అంటే ఒకటే చూడకూడదమ్మా, పూర్తి పేరు సమ్మేళన ఎలా ఉంది. ఇప్పుడు నా పేరు పిచ్చేశ్వరరావు అని పెట్టుకున్న నంబర్ నా డేట్ మ్యాచ్ అయితే నేను డబ్బులోనే ఉంటాను.
ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో నేను చాలామంది రోజు చాలామందికి ఇస్తున్నాను ఇట్లాంటి నేమ్లు, అంటే చాలా ఆడ్ నేమ్స్, పిచ్చేశ్వరరావు, పిచ్చయ్య, పెంటయ్య అలా పేర్లు. అలానే వాళ్ళు అలా బ్యాడ్గా ఉంటారని కాదు, నంబర్ మ్యాచ్ అయితే వాళ్ళు ఎప్పుడు డబ్బులోనే ఉంటారు. మీరు ఎవరు కూడా ఈ లాస్ట్ లెటర్ బట్టి ఎవరైనా చెప్తే మీరు భయపడకని చెప్పడానికే, అవేర్నెస్ కోసమే నేను మాట్లాడుతున్నాను. చాలామంది అమ్మాయిలు అయితే భయపడుతున్నారు, లాస్ట్లో అయ్యి ఉంది, నాకు మొన్నే పెళ్ళి అయింది, నాకు భయంగా ఉంది. సో అలా చూసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక కూర చేస్తున్నాను, అంత చెత్తగా చేసి పైన కొత్తిమీర కరివేపు బాగా వాసన పెట్టి సరిపోతుందా? టేస్ట్ బాగుంటే తినగలం. సో లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ కాదు న్యూమరాలజీ. పేరు మొత్తం సమ్మేళన, ఎన్ని అక్షరాలు, సంఖ్యాబలం ఎలా ఉంది, ఇది చెప్పేదే శాస్త్రం. కాబట్టి ఇలా ఎవరన్నా చెప్తే 100కి 70 మంది ఆడవాళ్ళ పేర్లు అయితే ఎండ్ అవుతాయి, 15-20% ఎండ్ విత్ తా. సో ఇది పెద్ద వ్యాస్ట్, అందరూ భయపడితే ఎట్లా? కాబట్టి భయపడకండి. మనం పూజించే లక్ష్మి, సరస్వతి, రాజేశ్వరి, వైష్ణవి అందరూ అయ్యే. మనం చేసే తప్పని ఎలా అంటే వైషు అంటున్నాం, రాజేశ్వరిని రాజీ అంటున్నాం, లక్ష్మిని లక్కు అంటున్నాం. సో అక్కడ దేవుడి పేరు వాడడం వల్ల వచ్చే అదృష్టము, ఈ నిక్ నేమ్ వాడడం వల్ల దురదృష్టం వచ్చేసి, అంటే 5 లీటర్ల పాలల్లో ఒక చుక్క విషయం వేసుకుంటే అలా. నిజంగా నాకు మొన్న రాజమండ్రి ఉంటే సత్యనారాయణ పేర్లు ఒక 5-6 పేర్లు వచ్చాయి. అందరూ ఒక్కరు కూడా సత్యనారాయణ పిలవట్లే. ఎలా పిలుస్తారు? సత్తిబాబు, సత్తయ్య, సత్తిపండు. దేవుడి పేరును వాడితే ఆ పేరు ఉచ్చరించడం వలన ఒక ఎనర్జీ వచ్చి మనకు చేరి మనం పెద్దవాళ్ళకి వెళ్తాం. మనం ఎప్పుడైతే మన పేరు పగలగొట్టామో మన అదృష్టం, మన ఆయుష్, మన ఆరోగ్యం, మన డబ్బు అన్నీ సగం సగం అయిపోతాయి. పరిపూర్ణమైన పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సగం పేరు ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్, అన్హ్యాపీనెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ బ్యాడ్ థింగ్స్ అమ్మ. రామలింగరాజు బాగుంటే రాజన్నాక ఆయన పడిపోవాల్సి వచ్చింది. అలా గాలి జనార్దన్ బ్రహ్మాండం గాలి ఆయన పడిపోవాల్సి వచ్చింది. యువరాజ్ సింగ్ బాగుంటే యూవి అన్నాక ఆయన క్యాన్సర్ వచ్చేసింది. సో ఎక్కడ కూడా సరే పైకి వచ్చిన పేరునే వాడుకోవాలి. నిక్ నేమ్స్కి వెళ్ళినా, పెట్ నేమ్స్కి వెళ్ళినా మనం డౌన్ అవడం పక్కా 100%. రైట్. సో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే పరశురామ్ గారు. సార్ నమస్తే అండి. పరశురామ్ గారు చెప్పండి, కిరణ్ గారు వింటున్నారు. పరశురామ్ సార్. చెప్పండి సార్. ఏజ్ 29 సార్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా సార్? 39 సార్. ఏజ్ జూన్ 30, 1978 సార్. జూన్ 13th, 1978. 13th కాదు సార్, 30. ఎలా పిలుస్తారు సార్? సార్ కొంతమంది పర్సు అని పిలుస్తారు, కొంతమంది రామ్ అని పిలుస్తారు. ఎక్కువ మంది ఎలా పిలుస్తారు సార్? ఎక్కువ మంది పర్సు అని పిలుస్తారు సార్. యాక్చువల్గా అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ చక్కగా ఉంది. 3/7 కాంబినేషన్. జగన్ హీరో, మన వైఎస్ జగన్ గారు కూడా 3/7. ఈ చక్కటి కాంబినేషన్లో మనం పర్సు అని వాడడం వలన ఈ పేరులో ఉన్న ఎనర్జీ బయట వెళ్ళిపోయింది. అండ్ మీ పుట్టిన జూన్ మంత్కి ఈ ఉన్న పేరు సరిపోదు. ఉత్తరామ్ అనే పేరులో 13వ నంబర్ ఉంది. కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో దయవుంచి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఈ పేరు ఇట్ మే టేక్ 1 to 2 hours టైం ఫర్ కరెక్షన్. సో నేను ఎలా పిలిస్తే బాగుంటుంది? పరశురామ్ అంటే లెంత్ ఎక్కువ ఉంది. ఉత్తరాంలో కష్టాలు ఎక్కువ ఉన్నాయి. రామ్, రామ, రాము, రాజా, రాజు ఇవన్నీ మనకు రాంగ్ నెంబర్స్ తీసుకెళ్తాయి. సో నాన్నగారు ఎప్పుడు అంటున్నారు 4 letters లైక్ రాజు ఈజ్ ఈక్వల్ టు పేద. సో దయచేసి మీరు పర్సనల్గా రండి. యూ కెన్ మీట్ మీ ఎనీవేర్. 2 states మన ఆఫీసులు ఉన్నాయి, నేరుగా వచ్చి కలవండి. ఇట్ విల్ టేక్ 1 to 2 hours టైం చక్కగా పెట్టిస్తాను. రైట్. సో కిరణ్ గారు, చెప్పండి. బేసిక్గా మీరు చెప్పిన ఈ 13 letters కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి, లేకపోతే లాస్ట్లో వచ్చే ఐ అండ్ ఇవన్నీ కాకుండా బేసిక్గా 13 ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు పేరులో కానివ్వండి, లేకపోతే పిలిపించుకునే విధానంలో కానీ? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అన్నిటికీ సొల్యూషన్ ఏమంటే 1 visit to our ఆఫీస్. సో నెహ్రూ గారు ఉంటారు, నేను ఉంటాను. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ స్టడీ చేసి అసలు మీ పేరులో ఏ నంబర్ ఉండాలి. ఇప్పుడు మెడికల్ షాప్ ఉందమ్మా, నాకు కడుపు నొప్పి అనుకోండి, వెళ్ళి ఏదో ఒక మందు తీసేసుకుంటే ఎలా అవుతుందో అలా కాకుండా ద పర్ఫెక్ట్ మెడిసిన్ ఈజ్ యువర్ నేమ్. ఒక పేరు చక్కగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇంతకుముందు చూస్తే 50 ఏళ్ళ వరకు నేను మెడిసిన్ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ రేర్గా వచ్చాయి 50 years ముందు. షుగర్ అంటే 40 years తర్వాత వచ్చేది విన్నాము. ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేస్తున్నాయి, 10 ఏళ్ళ పిల్లలకు వచ్చేస్తున్నాయి, 20 ఏళ్ళ పిల్లలకు హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే నెగిటివ్ నేమ్స్ వాడడం. సో నెగిటివ్ నేమ్ వాడకుండా ఒక పేరులో పాజిటివ్ ఎనర్జీ పెట్టుకొని ఆ పేరే వాడడం ద్వారా, సో ఒక విజిట్ మా ఆఫీస్ చేశారంటే అసలు మీ పేరులో ఎంత పవర్ ఉంది, 50లో ఉందా, 60లో ఉందా, 70లో చూసి 100% పవర్లో పెట్టించి లైఫ్ అంతా హెల్తీగా వెల్తీగా పెట్టడానికి నేను 100% గ్యారంటీ ఇస్తాను. 1 visit to our office will change your life for lifetime.
రైట్, థ్యాంక్ యూ కిరణ్ నెహ్రూ గారు. 13 గురించి మంచి విషయాలు చెప్పారు, అంటే ఎవరికి తెలియదు కూడా ఇంత పవర్ ఉందనేసి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్ కలవని వారు నిరాశపడొద్దండి. 25న ఖమ్మం, 26న కర్నూలు, 27న బెంగళూరు, 28న అనంతపూర్, మే 5న కరీంనగర్, మే 9న వరంగల్లో ఉంటారు. వీరి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న 4 నెంబర్స్ మనకి స్క్రోల్ అవుతున్నాయండి. ఆ 4 నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది వాళ్ళ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. నమస్తే.